న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సీతారాంపురంలో నివాసం ఉంటున్న పంపన కృష్ణ లోబరాజు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సీతారాంపురంలో నివాసం ఉంటున్న పంపన కృష్ణ లోబరాజు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తన భార్య విజయ వనితాదేవి పలువురితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందినట్లు సెల్ఫ్ వీడియోలో పేర్కొన్న కృష్ణ లోబరాజు తన భార్య కోసం పెద్దలకు వారి కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినప్పటికీ తిరిగి తనపైనే కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కోరంగి ఎస్ఐ సత్యనారాయణ. బాబు చేసి వచ్చాము అన్నం తింది కానీ అంటే వచ్చి అన్నం తినేసి బట్టలు మార్చుకుని వచ్చారు. స్నానం చేయడానికి పొద్దున్న వచ్చేస్తామన్నా సాచిందండి సాచి కట్టుకుని వస్తాను పొద్దున్న అన్నాడు. పొద్దున్న చేస్తే ఇలా రాస్తున్నారు అలా అమ్మడి ఎందుకంటే ఎస్ఐ ఫోన్ చేశాడంటండి. ఎఫ్ఐఆర్ రాశారు మీ ఒళ్ళి మీద తట్టుకోలేకపోయాడు నా కొడుకు. నేనేం తప్పు చేశాను నా మీద ఎఫ్ఐఆర్ రాయాలని తట్టుకోలేకపోయాడు నా కొడుకు. తట్టుకోలేకపోయినా అది ఏమన్నా ఆడి మా అమ్మద్దండి ఆడి మా అంగారు అత్తగారు వాళ్ళ అత్తులోళ్ళండి అత్తులు బాబురావు ఎక్కువ ఒత్తిడి చేసినాడు. అత్తులు బాబురావు ఉత్తర స్వామి ఇక్కడ ఎంపీటీసీ అంటండి. ఎంపీటీసీ నల్లయ్య స్వామి అతను ఒత్తిడి ఎక్కువ ఉందండి. చెప్పేసేంటండి వీళ్ళందరూ ఏకమై అత్తులోళ్ళు మా అంగారు బామ్మర్ది ఇప్పుడు స్టేషన్ పెట్టినప్పుడు ఇది హత్య కేసు కాదు కదండి. ఎస్సీ గారు చెల్ల తీసేసుకుని చెల్ల ఇవ్వలేదంటండి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర్ శర్మ బ్రహ్మత్వంలో తోరం దుర్గా ప్రసాద్ సునీత దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర్ శర్మ బ్రహ్మత్వంలో తోరం దుర్గా ప్రసాద్ సునీత దంపతులచే స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో ప్రతి నెల మాస శివరాత్రి నాడు స్వామివారికి ఏకాదశి హారతులు కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మరియు పరిసర ప్రాంత భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ముందు చూపుతో మేలైన ఆలోచనలతో ముందుకు వెళ్లే మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ముందు చూపుతో మేలైన ఆలోచనలతో ముందుకు వెళ్లే మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సోలార్ సిస్టాన్ని ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి పల్లెపాలెం గ్రామంలో విప్ సుబ్బరాజు ప్రారంభించారు. విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ఇబ్బందులు తొలగించడమే కాక తిరిగి ఆదాయం పొందేలా రూపకల్పన చేసిన ఈ పథకాన్ని పార్టీలకు అతీతంగా అందరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, కూటమి పార్టీల నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. కొంచెం మమ్మల్ని కూడా కాస్తేనే బెనిఫిషియర్స్ అందరినీ కూడా మనం 1-2 సార్లు తిరిగి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా వేయించేలా మనందరం కూడా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుని నియోజకవర్గానికి 10,000 మినిమం మనం ఈ వెనుకబడిన తరగతులందరికీ కూడా ఈ సోలార్ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి చేయటం మరి ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే 1,40,000 రూపాయలది ఒక కుటుంబానికి ఫ్రీగా ఇస్తుందంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎంత చొరవ తీసుకుందో మీరు అందరూ కూడా తప్పకుండా దీన్ని గుర్తుంచుకుని మరి కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మద్దతు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఆయనాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు దళారుల నుండి రైతులను కాపాడటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఆయనాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు దళారుల నుండి రైతులను కాపాడటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మిన ధాన్యానికి 24 గంటల్లో సొమ్ములు ఇచ్చేది మన రాష్ట్రమే అన్నారు. వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. దానిని సరిచేయడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రం గాడిలోకి పడిన తర్వాత మరిన్ని సంక్షేమ పథకాలు రైతు శ్రేయస్సు కోసం అమలు జరుగుతాయన్నారు. డబ్బులు పడేలాగా చేసేది మన చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుని మనం రైతులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం మీరు అందరూ కూడా మీ గ్రామస్తులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈవేళ ఈ రోడ్డు కానీ బ్రహ్మాండమైన రోడ్లన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మరి తప్పనిసరిగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం మరి బ్రహ్మాండంగా మీ రైతులందరూ ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా అంటే బస్ స్టాప్ ఎప్పుడు కూడా
అయినాపురం అంటే కొత్తలంక అయినాపురం అన్నది మనం గోదావరి పక్కన ఉన్నారు. పైన నీరంతా మనకి చివరిగా వర్షాలు కురిసినప్పుడు అది చివరిగా మన దగ్గర నుంచి దిగాలి కాబట్టి మరి ఫ్లడ్ తనిపెట్టినప్పుడు స్టోరేజ్ ఉండిపోవడం వల్ల పంట పాడైపోతున్న ఉద్దేశంతో మీరు అందరూ ఒకే క్రాప్కు రావటం, బ్రహ్మాండంగా పండించుకోవటం. మరి మన పెద్దలు చెప్పినట్టుగా మీరు కూడా క్రాప్ కూడా ఇది అపరాలు కూడా పండించుకోవాలి. మీరు ఒకే క్రాప్ వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎర్లీగా కోసారు కాబట్టి మీరు పెసర మినుము ఇదివరకు బ్రహ్మాండంగా పండించేవారు. ఏదైతే సూట్ అవుతుందో మన భూమికి మరి అటువంటి అపరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొన్నమండ గోగన్న మఠం గ్రామాల్లో 3-4 వారాలుగా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాజోల్లోని ఆంజనేయ గ్యాస్ ఏజెన్సీకి చెందిన హెచ్పీ సిలిండర్లకు సంబంధించి తమకు ఓటీపీలు వస్తున్న డెలివరీ సిబ్బంది వాటిని వక్ర మార్గంలో ఉపయోగించుకొని తమకు 3-4 వారాలైనా సరఫరా చేయటం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సంబంధిత సిబ్బంది ఏ విధమైన సమాధానం చెప్పడం లేదని గట్టిగా అడుగుతుంటే రాజోల్ ఆఫీస్ కి వచ్చి తీసుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నారా లోకేష్ జాతీయ స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సందర్భంగా అచ్చంపేటలో ఎమ్మెల్యే చినరాజప్ప నివాసం వద్ద నియోజకవర్గ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప. కాకినాడ జిల్లా పెద్దాపురం నారా లోకేష్ జాతీయ స్థాయి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సందర్భంగా అచ్చంపేటలో ఎమ్మెల్యే చినరాజప్ప నివాసం వద్ద నియోజకవర్గ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే చినరాజప్ప. ఎలా చూడమ్మా తాళరేవు మండల పరిధిలో సుంకరపాలెం చింతాకులవారిపేట గ్రామానికి చెందిన బౌద్ధ సత్యనారాయణ ఆధ్వర్యంలో అంతిమయాత్ర సేవలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. తాళరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరావుతో పాటు చింతాకులపేట గ్రామానికి చెందిన బొంత సత్యనారాయణ కుమారుడు ఆర్థిక సహకారంతో మృతదేహాలను భద్రపరిచే తాళరేవు మండల పరిధిలో సుంకరపాలెం చింతాకులవారిపేట గ్రామానికి చెందిన బౌద్ధ సత్యనారాయణ ఆధ్వర్యంలో అంతిమయాత్ర సేవలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. తాళరేవు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింతలపాటి శ్రీనివాసరావుతో పాటు చింతాకులపేట గ్రామానికి చెందిన బొంత సత్యనారాయణ కుమారుడు ఆర్థిక సహకారంతో మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ బాక్స్ లను ఏర్పాటు చేశారు. అంతిమ సమయంలో మృతదేహాలను భద్రపరిచేందుకు వీటిని పరిసర ప్రాంతాల్లో గల సుమారు 15 గ్రామ పంచాయతీల ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలను ప్రారంభించారు. గోవలంక శ్మశాన వాటిక వద్ద ఫ్రీజర్ బాక్సుల కోసం ప్రత్యేకంగా రూమ్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఫ్రీజర్ బాక్స్ లో అవసరమైన వారు నేరుగా మొబైల్ నెంబర్ 9848493555 ద్వారా సంప్రదించి ఉచిత సేవలను పొందాలని సత్యనారాయణ తెలియజేశారు. అలాగే సుమారు 5 లక్షలతో అంతిమయాత్రను నిర్వహించేందుకు ప్రత్యేక వాహనాన్ని త్వరలో ప్రారంభించనున్నారని తెలియజేశారు. అంకిత భావంతో ఫ్రీజర్ బాక్స్ లను ఏర్పాటు చేసిన బొద్దు సత్యనారాయణ, చింతలపాటి శ్రీను రాజులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో చింతాకులపేట గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
నా పేరు చింతకలవరపేట. ఈ కార్యక్రమాలు చేయాలని నేను ఎప్పటి నుంచో ఎన్నో దేశాలు తిరిగి చూశాను. మా పేటలో కంటే చేయాలని ఒక కోరిక, అందుకని ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాను. ఎవరి ఇబ్బందులు ఏ పెట్టినా లెక్క చేయకుండా అన్నీ సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాను. అది అంతకన్నా ఏం లేదు. నేను దేనికి ఆశించలేదు. ఈ బాసులు ఇబ్బందులు ఏమో వెళ్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం అన్నారు. సర్లే ఆంధ్ర వాళ్ళకి ఇవ్వకపోతే అంత దిగజారిపోలేదని మేము బాసులు రాజుగారిని అడిగి నేను బాసు ఆ రాజుగారు బాసుకొని పట్టుకొచ్చి షెడ్ వేసి ఇందులో పెడుతున్నాను. వ్యాను కంట ఒక 5 లక్షలు ఎట్టి వ్యాన్ కంట తయారు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దామని ఒక కోరిక. ఏంటంటే ఉప్పుమెల్లి కోలంక ఇంజరు పల్లిపాలెం తాళవూరుపేట తాళరేవు కోరంగి మసకపల్లి పిల్లింక నేలపల్లి అట్టికాలంక గోవలంక పెద్ద గోవలంక జాజిపేట ఇవన్నీ ఇవ్వాలని నా కోరిక. ఈ ప్రజలందరూ ఇబ్బందులు పడకుండా చేస్తారని ఆశించి సెలవు తీసుకుంటాను. ఇకపోతే ఇంకొక 6 కొంటాను. 6 కొని సప్లై చేస్తాను. ఏమి ఇబ్బందులు ఏం పడవు. అవసరాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని పని ఫోన్ చేస్తే వస్తాయి ఇక్కడికి. చుట్టుపక్కల పంచాయతీలందరి వాసులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈరోజు ఈ అరటికాలంక గ్రామంలో గోవలంక గ్రామంలో మరి సుమారు మా తాతల ముత్తాతల కాడి నుంచి అందరూ కూడా ఈ యొక్క శ్మశాన వాటికి ఇక్కడే ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల గోదావరి రావడం వల్ల ఈ యొక్క తిప్ప కూలిపోవడంతో మరి శ్మశాన వాట అనేది చాలా ఇబ్బందికరంగా ఏర్పడింది. ఈ ఇబ్బందికరాన్ని మరి ఏదో విధంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మన చింతాకలపేట వాస్తవులు గ్రామ ప్రజలంతా కూడా మరి బొంతు సత్యనారాయణ గారితో సహకారం చేసి మరి ఏదో విధంగా దీన్ని మనం సైట్ అనేది ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో సుమారు 3 గుంచాల సైటు మరి బొంతు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇది చింతాకలపేట గ్రామ పెద్దల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ దీన్ని శ్మశాన వాటికి ఇంకా డెవలప్ చేయడం ఉద్దేశంతో బొంతు సత్యనారాయణ గారు ఈ యొక్క కన్స్ట్రక్షన్ పెద్ద షెడ్ వేసి హిందీ సాంప్రదాయం ప్రకారంగా ఏ రకంగా అయితే శ్మశాన వాటికి ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ పెద్ద ఈశ్వరుడు విగ్రహాన్ని అదేవిధంగా మన అచ్చాచార్యచంద్ర కాటికాపరి విగ్రహాలని మరి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన కోవిడ్లో కూడా మరి చాలా మంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా 3 పొయ్యిలు ఉండడంతో ఎవరికి ఇబ్బందికరం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దహన సంస్కారాలు జరిగాయి ఇక్కడ. అయితే మరి ఈ మధ్యకాలంలో మరి కొంతమంది దూర ప్రాంతాల నుంచి చనిపోయి వచ్చేటోళ్ళకి మరి ఈ యొక్క శవపేటకు బాక్స్ అన్నది అవసరం అవుతుంది. మరి ఈ అవసరార్థం కూడా మరి యానంలో ఉన్నాయి, కానీ యానం వెళ్ళి అడుగుతుంటే అందరూ వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి దీన్ని కూడా మనం ఏదో విధంగా చేయాలనే ఉద్దేశంతో మరి బొంతు సత్యనారాయణ గారు కొంతమంది పెద్దలను ఆశ్రయించడం జరిగింది. మరి చింతలపాటి శ్రీనిరాజు గారిని కూడా ఆశ్రయిస్తే ఆయన కూడా సత్యనారాయణ మంచి పని చేస్తున్నాం, ఎందుకంటే మనం ఎంత సంపాదించినా మనం కడకెళ్ళేది అక్కడికే, దాన్ని మరి చేయడం అన్నది చాలా మంచి ఉద్దేశం. మరి నేను కూడా ఒక బాక్స్ ఇవ్వడం జరుగుతుందని ఆయన కూడా ఒక బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బొంతు సత్యనారాయణ గారు కుమారుడు హైదరాబాద్లో ఉంటారు, వారు కూడా ఒక బాక్స్ ఏర్పాటు జరిగింది. అయితే ఈ బాక్సులు వచ్చినా కానీ మరి చుట్టుపక్కల చాలా పంచాయతీల నుంచి కూడా ఇక్కడికి రావాలి, మరి శవాలను తీసుకురావాలంటే ఇబ్బందికరం అవుతుందని బొంతు సత్యనారాయణ గారు ఆలోచనతో మళ్ళీ అంతిమయాత్ర వాహనాన్ని కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడతో మనకి అంతా కంప్లీట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ వాహనాన్ని కూడా కొనుగోలు చేసి ఏర్పాటు జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చిన మన గ్రామ పెద్దలకు ఇదే విధంగా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పల్లిపాలెం మరి బొంతు సత్యనారాయణ గారు ఈ చుట్టుపక్కల 10-15 గ్రామాలకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన మరి ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆయన మనసు మళ్ళింది. మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాడు. ఆంజనేయ చెంపమ్మ, దుర్గమ్మ గుడి, అది దైవ కార్యక్రమాలు. మరి ఇప్పుడు అంతిమ కార్యక్రమానికి అంతిమ యాత్రలో ఇబ్బందులు పడకూడదు, మన సోదరులు అనేక పేటల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని ఈ శవపేటికలు అదే వాహనాన్ని కూడా తయారు చేయడానికి ముందుకు వచ్చారు. మరి అలాంటి ఆయనకి మేము అందరం కూడా చుట్టుపక్కల గ్రామ పెద్దలందరూ కూడా సపోర్ట్గా ఉంటున్నాం. మరి అలాంటి మహానుభావుడు అన్నవాడు అందరికీ సాధ్యం కాదు. డబ్బున్న కోట్లు డబ్బులున్న సేవ చేసే భాగ్యం అందరికీ రాదు. అది సేవ చేసే భాగ్యం మరి సత్యనారాయణ గారికి వచ్చినందుకు
చాలా ఈయన్ని మేము ఒక గురువుగా భావిస్తున్నాం. మరి ఇలాంటి ఈయన కుమారునికి అన్నందుకు ఈయన తల్లిదండ్రులకు అంత అదృష్టవంతులని నేను భావిస్తున్నాను. అలాగే ఇతను చేసే కార్యక్రమాలకి మీ పిలిపించిన మేము అందరం కూడా మీకు అండగా ఉంటామని, మీ చేసే సేవ కార్యక్రమాలు దేనికైనా మేము కూడా పాలు పంచుకుంటామని మరి సత్యనారాయణ గారిని పూర్తిగా అభినందిస్తూ ఈ అంతిమ కార్యక్రమంలో పాల్గొన్న నాకు కూడా నేను కూడా ఉడతబత్తి సాయం చేయాలని ఇంకొక 5,000 రూపాయలు విరాళం ఇవ్వాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఆయన చేత ఇలాంటి సత్యనారాయణ గారికి మంచి ప్రోత్సాహం మా చుట్టుపక్కల గ్రామ పెద్దలందరూ అందిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజలు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాది చింతాకులవారిపేట అండి. చింతాకులవారిపేటలో శ్మశాన వాటిక కోసం శ్రీ బొంతు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అంతిమయాత్ర వాహన సేవలు మరియు బ్రేజర్ బాక్సులు, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించిన ఆ ఫ్యామిలీ అందరూ బాధసాధలతో ఉండి ఈ అన్నీ సమకూర్చడానికి చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ప్రతి కార్యక్రమానికి వెళ్ళి మేము చూసి చాలా బాధపడి బొంతు సత్యనారాయణ గారు ఇలాంటి ఫ్యామిలీ ఈ టైంలో ఫ్యామిలీకి సహాయ సహకారాలు అందించాలని మన సేవాభావంతో మరి బొంతు సత్యనారాయణ గారు ఈ శ్మశాన వాటికని ఏర్పాటు చేసి మరి చింతలపాటి శ్రీనివాసరాజు గారి దగ్గరికి, ఆయన ఇంకా అనేక మంది పెద్దల దగ్గరికి వెళ్ళి సంప్రదించగా చింతలపాటి శ్రీనివాసరాజు గారు ఒక బాక్స్ ఏర్పాటు చేశారు. అలాగే మరి ఈ బొంతు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎక్కువగా జరపాలని, అలాగే సహాయ సహకారాలు అందించాలని అందరినీ వేడుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు. మరి ఈరోజు మా చింతాకులపేట వారు మా బొంతు సత్యనారాయణ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమం ఆయనకి ఆలోచన ఎలాగొచ్చింది అన్నది కూడా నాకు తెలియదు, కానీ ఇక్కడ నుంచి 10 సంవత్సరాల మధ్య ఇక్కడ ఈ శ్మశాన వేదికను ప్రారంభించి ఈ వంతున వేసి ఈ కార్యక్రమం వల్ల ఆయనకు ఆలోచన మరి ఏ విధంగా వచ్చిందో ఈ పేదవాళ్ళు ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈ విధంగా మనం సహకారం చేయాలి. చాలా ఇబ్బందులు పడుతున్నారు, లేని వాళ్ళు ఉండొచ్చు, ఉన్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి అందరికి సహకరించి ఈ కార్యక్రమం కట్టాలని చెప్పి ఆ ఆలోచన మరొకసారి ఆయన ధన్యాలు తెలుసుకుంటున్నాను. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు వరదలు వచ్చినప్పుడు కూడా మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, ప్లేస్ లేక, శ్మశానాలకు ప్లేస్ లేక ఎక్కడా దానపరచాలో కూడా తెలియని టైంలో ఈయన ఈ ఆత్మ పరిశుద్ధ కేంద్రాన్ని ఏర్పరిచారు. ఈ ప్రజలకు అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఈయన ఎంత వరద వచ్చినా కూడా మళ్ళీ బ్రిడ్జి కూడా స్థాపించారు. అలాగే బాక్సులు కూడా తయారు చేసి ఆ చింతలపాటి శ్రీనివాసరాజు గారికి, మా బొంతు సత్యనారాయణకి కూడా మరి నేను చాలా నమస్కారాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ టైంని ఎవడు పోతాడో తెలియదు, తుఫాన్లో పోవచ్చు, లేకపోతే వరదల్లో పోవచ్చు. ఈ కార్యక్రమం ఎప్పుడైనా సరే అంచుకేలు చేసుకోవడానికి ఏర్పాటు చేసిన మా బొంతు సత్యనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాత్రింతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.